రీ ఎంట్రీలో మెగాస్టార్ చిరంజీవికి విజయాలు పరాజయాలు రెండు సమానంగా దొరుకుతున్నాయి. వాల్తేరు వీరయ్య తర్వాత వచ్చిన బోళా శంకర్ బాగా నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆశ్చర్య పరిస్థితి కూడా అంతే. ఈ ఏడాది చిరుని వెండి తెరపై చూడలేకపోయారు అభిమానులు. విశ్వంబర సినిమా 2025లోనే రావాల్సింది, కానీ 2026కి వెళ్లిపోయింది. అయితే 2026లో చిరు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. ఆయన నుంచి ఒకేసారి 3 సినిమాలు రాబోతున్నాయి. సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారు వస్తుంది. వేసవిలో విశ్వంబరని విడుదల చేస్తారు. ఇవి రెండు కాకుండా 3వ సినిమా కూడా రాబోతుంది. చిరంజీవి బాబీ కాంబినేషన్ లో త్వరలోనే ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన జోడీ ఇది కాబట్టి అంచనాలు భారీగానే ఉంటాయి. మరి ఈ సినిమాని 2026 చివర్లో విడుదల చేయాలన్నది ప్లాన్. అదే జరిగితే 2026లో చిరు హ్యాట్రిక్ కొట్టేసినట్లే. ఓ అగ్ర హీరో నుంచి ఒకే ఏడాది 3 సినిమాలు రావడం అరుదైన సంగతే. ఈ ఫీట్ ని చిరు సాధించినట్లు కూడా అవుతుంది. నిజానికి బాబీ సినిమా 2027 సంక్రాంతికి బరిలో దించుదాం అనుకున్నారు. కానీ సంక్రాంతి సీజన్ కంటే ముందే సినిమా రెడీ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి అప్పుడు రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నారు. అందుకే 2026 దసరా లేదంటే దీపావళి సీజన్ లో విడుదల చేయాలన్నది ప్లాన్ కూడా. ఈ ఏడాది చిరు నుంచి ఒక్క సినిమా కూడా రాలేదన్న లోటుని వచ్చే ఏడాది వడ్డీతో సహా తీర్చబోతున్నారు చిరు. మరోవైపు స్పిరిట్ లో చిరు నటిస్తున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వీటిపై సందీప్ రెడ్డి వంగ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో చిరు ఓ సినిమా చేస్తారు. 2026లోనే ఈ సినిమా కూడా పట్టాలెక్కబోతోంది.